నామది నీదే చెలియా పార్ట్ 22. ఒసై తిండిపోతో అస్తమాను తినకే చస్తున్నాను నిన్ను మేపలేక. ఇప్పుడు చిన్నలుడికి దానికి మధ్య గొడవలు. ఇదే మంచి అవకాశం. మనం దూరం పెంచి నువ్వు మధ్యలోనికి రావాలి. అది ఎలాగూ వెళ్ళిపోవాలి అని అనుకున్నది. ఇప్పుడు మనం పంపిద్దాం. అసలు పెద్దల్లుడు చూడకుండా ఉంటే అది చచ్చేది. మన పీడ వదిలేది. ఎందు పని చేసినా ఒప్పుకోవటం లేదు. నువ్వు వెళ్ళి మీ బావ పనులు చెయ్యి. పదవే, నిన్ను మేపి నా ఆస్తులు పోతున్నాయి. వాణ్ణి చేసుకుంటే నాకు ఒక బాధ తప్పుతుంది అన్నది దమయంతి. అమ్మా, నాకు బెల్లం ఇస్తే నేను చేస్తాను. ఇప్పుడు ఏమిటి, నేను బావకి ఇందుకి మధ్యలో ఉండాలి అంతే కదా. ఇప్పుడే వెళ్ళి మధ్యలో ఉంటాను అంటూ సుభద్ర బయటకు వెళ్ళింది. అమ్మయ్య, దీనికి ఇప్పుడిప్పుడే బుర్ర పనిచేస్తుంది. ఇది వాళ్ళ మధ్యలోనికి వెళితే ఈ దూరం కాస్త వాళ్లకు ఇంకా పెరుగుతుంది. నా కూతురికి దగ్గరవుతుంది. ఎలా నా కూతురు వాళ్ళని దూరం చేస్తుందో నేను నా కళ్ళతో చూసి ఆనందపడాలి అంటూ దమయంతి కూడా బయటకు వెళ్ళింది. బావా, ఎక్కడికి వెళుతున్నావు? ఇలారా. అక్క, నువ్వు కూడా వచ్చాయి అంటూ ఇందుని విరాజ్ని లాక్కుని వచ్చి పక్కపక్కన నిలబెట్టి చూస్తూ ఉన్నది సుభద్ర. సుభద్ర, ఏమిటి అన్నాడు విరాజు. బావా, మా అమ్మ నీకు అక్కకు మధ్యలోనికి వచ్చి అక్కను దూరం చేసి నిన్ను నేనే పెళ్లి చేసుకోవాలి అని చెప్పింది. నీ మధ్యలోనికి రావాలి అని చెప్పింది. కానీ ఎటువైపు నుంచి రావాలి అనేది తెలియటం లేదు. అమ్మ, అక్క బావకు ఇటువైపు ఉండాలా అటువైపు ఉండాలా అంటూ పెద్ద డౌట్ రైజ్ చేసింది సుభద్ర. దీన్ని కడుపు ఉడక పెంట పెట్టేసింది. దీనికి తెలివి పెరిగింది అని అనుకున్నాను, కానీ కాదు. నన్ను అడ్డంగా ఇరికించావు అనుకుంటూ హిహిహి అంటే అల్లుడు, నేను అన్నది వాళ్ళ మధ్యలో ఉండి వాళ్ళ గొడవ తగ్గించు అన్నాను అన్నది దమయంతి. అదేమిటమ్మా, నువ్వే కదా అన్నావు అన్నది సుభద్ర. ఉసై ఆపవే తల్లి అనుకుంటూ వెళ్ళి సుభద్రను ఆపేస్తూ అది ఇది చెప్తూ ఉన్నది దమయంతి. ఇందు డార్లింగ్ అంటూ ఇందు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ బుగ్గను ముద్దు పెట్టి, మా అత్తకు నువ్వే కరెక్ట్, చూసుకో అమ్మా, నాకు ఆఫీస్ టైం అవుతుంది అంటూ విరాజు వెళ్ళిపోయాడు. దమయంతి షాక్గా చూస్తూ ఉన్నది. పెన్ని, మొగుడు పెళ్ళాలు ఎప్పుడు కలుస్తారో ఎప్పుడు విడిపోతారో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే వాళ్ళు భార్యాభర్తలు కాబట్టి. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు. నా విరాజులకి రావద్దు అంటే వినవు కదా. నీకు నేనేమిటో ముందు ముందు తెలుస్తుంది. జాగ్రత్త పిన్ని అన్నది ఏందో. ఛా, విడిపోయినంతసేపు పట్టలేదు కలవటానికి. అమ్మో, ఇకపై దీనితో జాగ్రత్తగా ఉండాలి. వీళ్లను విడగొట్టే పనులు మొదలు పెట్టాలి అనుకున్నది దమయంతి. వారం రోజుల తరువాత, ఇందు, నన్ను హాస్పిటల్కు ఎందుకు తీసుకుని వచ్చావు అని అడిగింది లత. అక్క, నువ్వు ఒక్క డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకొని ఒపీనియన్కు రాకూడదు. సెకండ్ ఒపీనియన్ బెటర్ అక్క. ఈ డాక్టర్ ముంబైలో ఫేమస్ గైనిక్ అక్క. మాకు కూడా ఇయర్లీ 1 or 2 క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేసేవాళ్ళు. తన ఒపీనియన్ చాలా బెటర్ అక్క. ఇప్పుడు మెడికో చాలా అడ్వాన్స్డ్ అక్క. హోప్ ఫర్ బెస్ట్. నువ్వు ఖచ్చితంగా అమ్మవు అవుతావక్క. ఈ డాక్టర్ కోసం నేను లాస్ట్ మంత్ అపాయింట్మెంట్ తీసుకున్నాను అక్క. నువ్వేమీ టెన్షన్ పడకు. అసలు ప్రెగ్నెన్సీ రాని వాళ్ళకే ప్రెగ్నెన్సీ వస్తుంది. నీకు ప్రెగ్నెన్సీ వస్తూ ఉన్నా అది మిస్ క్యారీ కాబట్టి కన్ఫామ్గా నువ్వు అమ్మవు అవుతావు అన్నది ఇందు. ఇందు, నిజంగా నేను అమ్మనవుతానా అన్నది లత. మంచి వాళ్లకు మంచి జరుగుతుందక్క. అమ్మలాంటి అక్క అమ్మ అవ్వకుండా ఉంటుందా అంటూ లతాను తీసుకుని వెళ్ళి అన్ని టెస్టులు చేయించింది ఇందు. అక్క, టెన్షన్ పడకు, ఆ రిపోర్ట్స్ మనకు ఫేవర్గానే వస్తాయి అంటూ ఇందు ధైర్యం చెప్తూ ఉంటే మళ్ళీ అమ్మ అవ్వగలను అనేదానికి ఆశ వదిలేసుకున్న లతాకు కూడా తెలియని ధైర్యం కలుగుతూ ఉన్నది. దాదాపు 2 గంటల తర్వాత డాక్టర్ లోనికి రమ్మని పిలవటంతో ఇందు లతాను తీసుకుని లోనికి వెళ్ళింది. డాక్టర్ గారు, రిపోర్ట్స్ అంటూ ఇందు టెన్షన్గా అడిగింది. ఇందు, ఈ పేషెంట్కు 2 times మిస్ క్యారీ అయింది అన్నావు కదా, దానికి రీజన్ అంటూ స్కానింగ్ రిపోర్టును స్కానర్పై పోర్ట్రేట్ చేస్తూ, ఈ యూటెరియస్ చూశారు కదా, బేబీ ఫామ్ అవ్వాల్సింది ఇక్కడ, కానీ తనకు యూటెరస్కి వెళ్లే దగ్గర ఇక్కడ అంటూ చూపిస్తూ ఆ ట్యూబ్ చాలా చిన్నగా సింక్ అయ్యింది. అందుకే తను ఎన్నిసార్లు కన్సీవ్ అయినా కూడా బేబీ గ్రోత్ అయ్యే కొద్దీ ఆ ట్యూబ్లో బేబీకి కన్వీనియన్స్ ప్లేస్ కాదు కాబట్టి అలా మిస్ క్యారేజ్ అవుతుంది అని చెప్పారు డాక్టర్ గారు. డాక్టర్, మరి దీనికి రెమెడీ ఏమీ లేదా? అమ్మ అవ్వాలి అనే తన కోరిక తీరుతుంది కదా. మెడిసిన్లో చాలా రెమెడీస్ ఉంటాయి కదా. దీనికి సొల్యూషన్ ఏమిటి? మీరే చెప్పండి సార్. మా అక్క అమ్మ అవ్వాలి అన్నది ఏందో. సొల్యూషన్ లేని ప్రాబ్లం అంటూ ఏమీ లేదు. మెడికల్ టర్మ్స్లో దీనికి సొల్యూషన్ ఉన్నది అన్నారు డాక్టర్.
ఆ మాటకు ఇందు లత ఆనందంగా చూశారు. యుటెరస్కు వెళ్లే ఆ వాల్వ్ను చిన్న సర్జరీ చేసి లార్జ్ చేస్తే అప్పుడు తను అమ్మ అయ్యే ఛాన్స్ ఉన్నది అన్నారు డాక్టర్ గారు. అయితే డాక్టర్, ఆ సర్జరీ చేస్తే నిజంగా మా అక్క అమ్మ అవుతుంది అంటే ఆ సర్జరీ చేయండి డాక్టర్. మా అక్క అమ్మ అయితే చాలు అన్నది ఇందు. కానీ ఇప్పుడు తన కండిషన్ చాలా వీక్గా ఉన్నది. ఆ సర్జరీకి తన బాడీ రెడీగా లేదు. అండ్ ఇది 50-50 ఛాన్సెస్. ఆ సర్జరీ ఫెయిల్ అయితే లైఫ్లో అమ్మ కాలేదు. ఇప్పుడు కన్సీవ్ అయినా కూడా ఆ సర్జరీ జరగకుండా ఉంటే ఆ ప్రెగ్నెన్సీ నిలబడదు. దీనికి మీరు ఒప్పుకుంటే కనుక ఓ 6 మంత్స్ కోర్సు వాడాలి. ఆ తర్వాత ఆ సర్జరీ కండక్ట్ చేస్తాను అన్నారు డాక్టర్ గారు. ఇందు ఆలోచనలో పడింది. లత పరిస్థితి కూడా అలానే ఉన్నది. అక్క, ఈ విషయం నువ్వు నేను డిసైడ్ అయ్యి చెప్పేది కాదు. బావగారితో మాట్లాడి అప్పుడు ఓ నిర్ణయానికి వస్తే బాగుంటుంది అన్నది ఇందు. లత ఓ నిర్ణయానికి వచ్చినట్టు చూస్తూ, బావకు చెప్తే ఒప్పుకుంటాడు, నేను ఒప్పిస్తాను ఇందు. డాక్టర్ గారు, మేము మీరు చెప్పిన దానికి ఒప్పుకుంటాము అన్నది లత. అక్క అన్నది ఇందు. లత ఇందు చెయ్యి పట్టుకుని ఆపేసింది. ఓకే, 6 మంత్స్ నేను రాసి ఇచ్చే ఈ మెడిసిన్స్ యూస్ చేయండి అన్నారు డాక్టర్ గారు. ఇందు వాళ్ళు ఆ మెడిసిన్స్ తీసుకొని రిటర్న్ అయ్యారు. అక్క, బావగారు నీకు ఆపరేషన్ అంటే ఒప్పుకోరక్క అన్నది ఇందు. ఇందు, అన్నీ తెలిసిన నువ్వే చెప్పు, ఎంతకన్నా వేరే మార్గం ఉన్నదా? లేదు కదా. మీ బావగారికి నేను చాలు. కానీ తనను నాన్నను చేయలేని నేను ఉన్నా లేకున్నా ఒకటే. కానీ నాకేమైనా అయితే బావ తట్టుకోలేడు. అయినా దీనివల్ల నాకేమవుతుంది? మహా అయితే శాశ్వతంగా అమ్మను కాలేను. ఇప్పుడు కూడా అదే కదా. అలాంటప్పుడు వాళ్ళు చెప్పినట్టు చేస్తే మంచిదే కదా అన్నది లత. కానీ అక్క, బావగారికి ఒకసారి చెప్పి ఒప్పించ అక్క అన్నది ఇందు. అన్నది లత. అక్క, మనం త్వరగా వెళ్ళాలి, గుడికి అని చెప్పి వచ్చాము. అత్తయ్యకు ఏం చెప్పాలో ఏమిటో అన్నది ఇందు. ఇందు, అత్తయ్యకు కొన్నాళ్ళు ఈ నిజం తెలియనివ్వకు. అత్తయ్య నేను అమ్మను అవుతాను అని అనుకున్నారు, కానీ కాలేను అని తెలిస్తే బాధపడతారని బావ కూడా చెప్పకుండా ఉన్నాడు. ఈ నిజం తెలిస్తే అన్నది లత. అక్క, నాకు తెలియదా? నా కోసం ఇంత చేసే నీకోసం నేను ఏమైనా చేస్తాను. చూస్తూ ఉండు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నువ్వు ఇంట్లో అందరికీ గుడ్ న్యూస్ చెప్తావు అన్నది ఇందు. ఇందు, నేను చెప్పేది కాదు, ముందు నువ్వెప్పుడు చెప్తావు? అసలు ఇంతవరకు ఇద్దరు కలిసింది కూడా లేదు కదా అన్నది లత. అక్క, ముందు లైన్లో మీరు, తర్వాతే మేము కదా అంటూ సిగ్గుపడుతూ చెప్పింది ఇందు. ఇందు, ఇప్పుడు విరాజు బాగానే ఉంటున్నాడా నీతో? ఇద్దరూ కలిసిపోయారు కదా, లేదా నాటకం ఆడుతున్నారా అని అడిగింది లత. అదేమీ లేదక్క, మేము ఇప్పుడు బాగానే ఉన్నాము అని చెప్పింది ఇందు. నేను చెప్తూనే ఉన్నానా, నీ ఆయన్ని కాపాడుకో అంటే విన్నావా? ఇలానే ఉన్నావు అంటే ఇప్పుడు వచ్చినట్టు ఇంకెవరైనా వస్తారు. ముఖ్యంగా విరాజు ప్రేమించిన అమ్మాయి వస్తే నువ్వు మళ్ళీ ఇలానే చేసినా చేస్తావు. అందుకే నువ్వు త్వరగా నన్ను పెద్దమ్మను చేస్తే అప్పుడు నువ్వు బుద్ధిగా ఉంటావు అన్నది లత. ఇంకెవ్వరూ మా మధ్యలోనికి రారక్క. మా ఆయన నాకే సొంతం. నీకు విషయం చెప్పనా? విరాజ్ గారు ప్రేమించింది నన్నే అక్క. అది నాకు మొన్నే తెలిసింది అంటూ అంతా చెప్పింది ఇందు. ఇందు, నీ ఆయన చాలా తెలివైనవాడు, నాకు కూడా చెప్పలేదు. ఏదైతేనే మీ మధ్యలోనికి ఎవరూ రారు, అది చాలు. మీ ప్రేమే మిమ్మల్ని కాపాడాలి ఇందు. నీ విషయంలో నిజాన్ని దాచటం కన్నా నేనేమీ చేయలేను. అత్తయ్యకు మామయ్యకు ఈ నిజం తెలిస్తే ఏమవుతుందో తలుచుకుంటే భయం వేస్తుంది. నువ్వు డాక్టర్ అవటానికి ఇంకా ఎన్నాళ్ళు పడుతుంది ఇందు అని అడిగింది లత. ఈ సెమిస్టర్ అయిపోయిందక్క, ఇంకా 6 మంత్స్ ఉన్నది. ఇంకొన్ని రోజుల్లో మొన్న రాసిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చేస్తాయి అక్క. అదే భయంగా ఉన్నది అన్నది ఇందు. భయం ఎందుకు? నీ కష్టానికి తగ్గ ఫలితం అందుతుంది ఇందు అన్నది లత. అలా ఊరి దగ్గరకు రాగానే ఇద్దరు మాటలు ఆపేస్తూ ఇంటికి వెళ్లారు. ఆ రోజు ఇందు దమయంతికి ముందే స్లీపింగ్ జ్యూస్ ఇవ్వటంతో హ్యాపీగా తప్పించుకున్నారు. ఆ రోజు రాత్రి లత వినోద్కు చెప్పి అతి కష్టంగా ఒప్పించుకున్నది. ఇందు కూడా విరాజుకు చెప్పేసరికి విరాజ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆ రోజు నుంచి లత ఆ డాక్టర్ చెప్పిన టాబ్లెట్స్ వాడటం మొదలుపెట్టింది. రోజులు అలానే ప్రశాంతంగా గడిచిపోతూ ఉన్నాయి. 10 రోజులు 10 క్షణాలు లాగా గడిచిపోయాయి. అత్తయ్య, అంత హడావిడిగా ఉన్నారేమిటి? ఏమైంది? మామయ్య కూడా అలా ఉన్నారు అని అడిగింది లత. మీ మామయ్యకు తెలిసిన వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యిందట, ప్రమాదంలో ఉన్నాడు. మేము వెళ్తున్నాము, మీరు జాగ్రత్త అంటూ పార్వతి గారు మహాదేవయ్య గారు ఇద్దరు వెళ్ళిపోయారు. హలో విరాజ్ అన్నారు డీన్. డీన్ మీరా? ఏమిటి నాకు కాల్ చేశారు? మా ఇందుకి ఏమైనా చెప్పాలా అన్నాడు విరాజ్. విరాజ్, గుడ్ న్యూస్.
ఆ రోజు మీ వైఫ్ మధ్యలో జాయిన్ అయ్యింది, ఎలా మేనేజ్ చేస్తుంది అన్నాను కదా. కానీ ఇప్పుడు చెప్తున్నా, రియల్లీ షీఈ్ అమేజింగ్. ఇందుమతి ఈ కాలేజీకే కాదు, యూనివర్సిటీ టాపర్గా వచ్చింది అంటూ నవ్వుతూ చెప్పాడు డేన్. చాలా థ్యాంక్స్ అండి, మీరు నాకు చాలా మంచి విషయం చెప్పారు. రియల్లీ గ్రేట్ న్యూస్ అన్నాడు విరాజ్. విరాజ్, ఈరోజు ఈవినింగ్ తనకు చిన్న పార్టీ ఉన్నది, తనను తీసుకొని హాస్పిటల్కు వచ్చాయి అంటూ చెప్పి కాల్ కట్ చేశారు డేన్. విరాజ్ హ్యాపీగా ఎగురుతూ, తింగరి, నువ్వు తింగరి అనుకున్నాను, కానీ భలే సర్ప్రైజ్ ఇచ్చావు. నీకు నేను ఈవినింగ్ ఇదే సర్ప్రైజ్ ఇస్తాను అంటూ నవ్వుకుంటూ ఇందుకు ఏమీ చెప్పకుండా టిఫిన్ చేసి ఆఫీస్కు వెళ్ళిపోయాడు. వెళుతూ ఇందు బుగ్గను గట్టిగా కొరికేశాడు. విరాజ్ గారు, ఈరోజు ఏమిటి ఇంత హ్యాపీగా ఉన్నారు? ఈవినింగ్ సర్ప్రైజు అన్నారు, ఏమిటా సర్ప్రైజు అంటూ ఆలోచిస్తూ తనలోనే సిగ్గుపడుతూ విరాజు ముద్దు పెట్టిన బుగ్గను తుడుచుకుంటూ ఉన్నది ఇందు. ఇందు, ఏమిటి సిగ్గుపడుతున్నావు అని ఇందును చూసి అడిగింది లత. ఏమీ లేదక్కా అంటూ సిగ్గుపడుతూ చెప్పింది ఇందు. ఏమీ లేదు అన్నదానిలోనే ఏదో ఉన్నది ఇందు, ఆ సిగ్గులో తెలుస్తుంది. ఏమిటి విషయం అంటూ కళ్ళెగరేస్తూ అడిగింది లత. ఓ అక్క, నీకు నేనే దొరికానా ఆట పట్టించడానికి అంటూ సిగ్గుపడుతూ పైకి వెళ్ళింది ఇందు. ఇందు వెళుతూ చూసుకోకుండా దమయంతికి తగిలేసరికి, సారీ పిన్ని అని అన్నది. ఒసై, కళ్ళు పోయాయా? నన్నే కొడుతున్నావు, నువ్వు బాగా కొవ్వెక్కి కొట్టుకుంటున్నావే అన్నది దమయంతి. అవును పిన్ని, ఇక్కడ కొవ్వెక్కి కొట్టుకుంటుంది, ఎవరో చూస్తేనే తెలుస్తుంది అంటూ దమయంతిని పైనుంచి కిందకు చూసి ఇందు ముందుకు వెళ్ళిపోయింది. దీనికి నోరు బాగా ఎక్కువైంది, దీన్ని పడేసే ఒక్క విషయం కూడా నాకు తెలియటం లేదు. దీన్ని ఎలా నా అల్లుడి లైఫ్ నుంచి పంపించేయాలి? అలా పంపేసే అవకాశం నాకు ఇచ్చేవాళ్ళు ఒక్కరూ కూడా లేరా అంటూ దమయంతి తిట్టుకుంటూ ఉన్నది. అంతలో తన మొబైల్ రింగ్ అవగానే లిఫ్ట్ చేసి అవతల వాళ్ళు చెప్పినది విని ఆనందంగా కాల్ కట్ చేస్తూ, వసే ఇందు, ఈరోజు చచ్చావే నా చేతిలో, నీ పతనం కోసమే వెళ్తున్నాను, నీకోసం దరిద్రం ఇప్పుడే అడుగుపెట్టింది అంటూ బయటకు వెళ్ళిపోయింది. అమ్మాయి, నువ్వే కదా మా చిన్నల్లుడు ఆఫీసులో పనిచేసేది, నాకెందుకు ఫోన్ చేశావు? ఇందుని బయటకు పంపించే అస్త్రం ఏదో నీ దగ్గర ఉంది అన్నావు, ఏమిటమ్మా అది, త్వరగా చెప్పు అన్నది దమయంతి. మీకు ఎవ్వరికీ తెలియని నిజం, నేను మాత్రమే తెలుసుకున్న నిజం. అది తెలిస్తే ఈ క్షణమే మీ వాళ్ళు దాన్ని బయటకు గెంటేస్తారు. ఆ ఇందు మీరంతా అనుకున్నట్టు చదువురాని మొద్దు కాదు, అది చదువుకున్నది, పైగా డాక్టర్ చదివింది అని చెప్పింది షీల. ఏమిటమ్మా ఏమంటున్నావు? నన్ను పిచ్చిదాన్ని చేస్తున్నావా? ఇందుని పంపించడం కోసం దాన్ని ఇంటికి పంపించావు, ఇప్పుడు నన్ను బయటకు గెంటేసే పనులు చేస్తున్నావా అన్నది దమయంతి. దమయంతి గారు, నేను చెప్పేది నిజం. ఆ విరాజు నన్ను బెదిరించిన తర్వాత వాళ్ళ అంతు చూడాలి అనే దాని మీద నా అనుమానం రెక్టిఫై చేసుకోవాలి అనే ద్వారకా వెళ్ళాను. అది అక్కడే చదివింది, మీ ఎవరికి తెలియకుండా విరాజును పెళ్లి చేసుకున్నది. ఇదంతా కూడా విరాజు ప్లాను. చదువుకున్న ఆ అమ్మాయిని ప్రేమించాడు. మీ అన్నయ్యకు చదువు నచ్చదు అని దాన్ని అలా మీకు పరిచయం చేసి మీతోనే పెళ్లికి ఒప్పించేలాగా చేసి దాన్ని పెళ్లి చేసుకున్నాడు. ఈ పేపర్స్ చూడండి, అది అక్కడ ఫస్ట్ వస్తే వేసిన పాంప్లెట్స్ అంటూ అన్నీ చూపించింది షీల. షీల, నీ నోట్లో చక్కెర పోయా, నాకు మంచి అవకాశం ఇచ్చావు, ఇప్పుడు చూడు దాన్ని ఎలా ఆడుకుంటానో. మా అన్నయ్యకు ఇప్పుడే చెప్పేస్తాను, సమయానికి మా అన్నయ్య ఇంట్లో లేడు, రాత్రికి వస్తే అప్పుడు ఆడుతాను ఆట అంటూ దమయంతి ఆనందంగా ఇంటికి వెళ్ళింది. షీల వెళుతూ ఉన్న దమయంతిని చూస్తూ, విరాజ్, యువర్ చాప్టర్ ఈస్ క్లోజ్. నువ్వు నన్ను కొట్టి ఇందు అంటే ఇష్టం అన్నప్పుడే అనుమానం వచ్చింది. నా అనుమానం నిజము అని ఆ హాస్పిటల్లోనే తెలిసింది. ఇన్నాళ్ళు ఎంత నాటకం ఆడావు, కానీ నీ ఇందు నేను చెప్పిన మాటలు ఎలా నమ్మింది అంటే దానికి నువ్వు ప్రేమించింది దాన్నే అని తెలియదు అన్నమాట. కానీ ఈ రోజుతో మీరు విడిపోతున్నారు. నాకు దక్కని నువ్వు నాకు దూరం అయ్యేలా చేసిన దాన్ని ఇద్దరిని కలిసి ఆనందంగా ఉండేలాగా చేస్తానా? మీరు విడిపోవటం చూసి ఆనందంగా ఉంటాను అంటూ నవ్వుకుంటూ ఉన్నది షీల. డాక్టర్ గారు, తనకు ఎలా ఉన్నది ఇప్పుడు? ప్రమాదం ఏమీ లేదు కదా? చాలా భయంగా అడిగారు మహాదేవయ్య గారు ఆపరేషన్ థియేటర్లో ఉన్న అతన్ని చూస్తూ. మహాదేవయ్య గారు, 48 గంటలు గడిస్తే కానీ విషయం ఏమిటి అనేది చెప్పలేము అన్నారు డాక్టర్ గారు. మా వదిన జగదీశ్వరి ఎలా ఉన్నది అన్నారు మహాదేవయ్య గారు. ఐఆమ్ సారీ అండి, ఆవిడ ఆ యాక్సిడెంట్లో స్పాట్లోనే చనిపోయారు, తన బాడీ మార్చరీలో ఉన్నది అని చెప్పారు డాక్టర్ గారు. మహాదేవయ్య గారు బాధగా అక్కడే కుప్పకూలిపోయారు. పార్వతి గారు మహాదేవయ్య గారిని చూసి భయంగా
ఆయన దగ్గరకు వెళ్ళి, ఏమిటండి అంటూ తట్టారు. డాక్టర్ గారు, మా శ్రీబాబుకు ఏమీ కాకూడదు. తన ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి. మీరే కాపాడాలి. డబ్బు ఎంతైనా పర్వాలేదు, కానీ మా శ్రీబాబుకు ఏమీ కాకూడదు అన్నారు మహాదేవయ్య గారు. అంతలో అక్కడికి పోలీసులు వచ్చారు. ఆ యాక్సిడెంట్ కేసు రిలేటివ్స్ మీరేనా అన్నారు. అవునండి అన్నారు మహాదేవయ్య గారు. తన మొబైల్లో లాస్ట్ కాంటాక్ట్ మీదే ఉన్నది, అందుకని మీకే కాల్ చేశాము. వాళ్ళేమవుతారు మీకు అని అడిగారు పోలీసులు. తను మా వదిన, ఇంకా వాడు మా అన్నయ్య కొడుకు విఠల్ శ్రీవాస్తవ జగదీశ్వరి. వాళ్ళు ముంబైలో ఉంటారు. పొద్దున్న సడన్గా కాల్ చేసి ఇక్కడికే వస్తున్నాము అన్నారు. తర్వాత మీరు కాల్ చేసి యాక్సిడెంట్ అవగానే వచ్చాము. అసలు యాక్సిడెంట్ ఎలా అయ్యింది అని అడిగారు మహాదేవయ్య గారు. వాళ్ళు చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ఎదురుగా వచ్చే ట్రక్ను వాళ్లే వెళ్ళి డాష్ ఇచ్చారు. ఆ మొబైల్ నెంబర్ చూసి మీకు ఇన్ఫార్మ్ చేశాము అంటూ అన్ని ఫార్మాలిటీస్ ఫిల్ చేశారు పోలీసులు. ఈవినింగ్ వరకు అక్కడే ఉండి విఠల్ కోసం చూస్తూ ఉన్నారు మహాదేవయ్య గారు. డాక్టర్ గారు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు రాగానే, డాక్టర్ మా శ్రీకి ఎలా ఉన్నది అని అడిగారు మహాదేవయ్య గారు. చూడండి మహాదేవయ్య గారు, ఆపరేషన్ చేశాము. ప్రాణానికి ప్రమాదం లేదు, కానీ హీ స్టిల్ ఇన్ కోమా. ఈరోజు రావచ్చు, 2 డేస్కి రావచ్చు, 1 మంత్, 1 ఇయర్ అసలు రాకపోవచ్చు. లెట్స్ హోప్ ఫర్ బెస్ట్ అన్నారు డాక్టర్స్. మహాదేవయ్య గారు అక్కడ బెడ్ మీద ఉన్న విఠల్ని చూస్తూ, శ్రీ నిన్ను కాపాడుకుంటాను అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇటు ఇందు విరాజ్ ఈవినింగ్ సర్ప్రైజ్ అన్న మాటలు తలుచుకుంటూ, విరాజ్ ఏం చేస్తాడు అని ఆలోచిస్తూ శారీని ఫోల్డ్ చేస్తూ ఉన్నది. విరాజ్ రూమ్లోనికి వస్తూ తనని గమనించని ఇందుని చూసి నవ్వుతూ వెనక నుంచి హక్ చేసుకున్నాడు. సడన్గా విరాజు పట్టుకునేసరికి కంగారుగా వెనక్కు తిరిగింది ఇందు. శారీ మొత్తం విరాజు మొహాన్ని కప్పేస్తూ ఉంటే ఇందు విరాజును చూస్తూ నవ్వుతూ, విరాజ్ గారు ఏమిటిది ఇలా పట్టుకున్నారు, నేను ఎంత భయపడ్డాను అంటూ శారీ తీస్తూ అన్నది. విరాజ్ ఇందు చేయి పట్టుకుని ఆపేస్తూ మొహం మీద ఉన్న శారీ పక్కకు తీస్తూ శారీను మెడ చుట్టూ చుట్టుకొని, నేను భయపెట్టానా ఇందు, నువ్వే నేను రావటం కూడా గమనించినంత డీప్ థింక్లో ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు ఇందు అంటూ తన చెయ్యి పట్టుకుని దగ్గరకు లాగుతూ చీరను వాళ్ళ చుట్టూ చుట్టేశాడు విరాజ్. విరాజ్ గారు ఏం చేస్తున్నారు అంటూ సిగ్గుకు రెప్పలు వాల్చేస్తూ అడిగింది ఇందు. నేనేం చేశాను, కనీసం ఇంతవరకు నిన్ను టచ్ కూడా చేయలేదు కదా ఇందు, ఇలా అబద్ధం చెప్పటం తప్పు కదా ఇందు అంటూ ఇందు కింద పెదవి లాగుతూ అన్నాడు విరాజ్. విరాజ్ గారు మీరు ఏదేదో చేసేస్తున్నారు, నాకు ఏదోలా ఉన్నది, వదలండి అన్నది ఇందు. నేను కూడా వదిలి ఉందాంలే అని అనుకున్నాను, కానీ విన్నావా, నా ప్రేమ చెప్పేదాకా మేడం ఆగలేదు, ఇప్పుడు నేను ఆగలేను అంటూ ఇందు లిప్స్ అందుకుంటూ ముద్దు పెట్టాడు విరాజ్. ఇన్ని రోజులు విరాజ్ అఫెక్షన్ మాత్రమే చూసిన ఇందు ఈ మధ్య విరాజ్ ప్రేమకు, తను చేసే తీపి గాయాలకు తనలో తానే మురిసిపోతూ విరాజ్ ముద్దుకు తను కూడా తన ప్రేమను చూపిస్తూ ఉన్నది. 5 నిమిషములు ఆగకుండా సాగిన ముద్దు ఇందుకి ఊపిరి ఆడక అవస్థలు పడుతూ విరాజును గట్టిగా కొరికేస్తూ వెనక్కు నెట్టేస్తూ బలంగా ఊపిరి తీసుకుంటూ ఉన్నది. విరాజ్ గారు ఏం చేస్తున్నారు, ముద్దు పెట్టి చంపేస్తారా అని చిరుకోపంగా అడుగుతూ ఊపిరి తీసుకుంటూ ఉన్నది. విరాజ్ ఇందుని దగ్గరకు తీసుకొని నుదుటిపై ఢీ కొట్టి, నా ప్రేమ కావాలి అన్నావు కదా, నేను ప్రేమిస్తే ఇలానే ఉంటుంది, దీనికే ఇలా అంటే తర్వాత చాలా కష్టం, ఇంకా చాలా ఉన్నాయి కదా అని హస్కీగా అన్నాడు విరాజ్. మీరు ఇస్తా అన్న సర్ప్రైజ్ ఇదేనా అని అలకగా అడిగింది ఇందు. విరాజ్ వాచ్ చూసుకుంటూ, ఓ షెట్, టైం అవుతుంది, త్వరగా రెడీ అవ్వు, మనం ఒక చోటుకు వెళ్ళాలి అంటూ తన కోసం తీసుకుని వచ్చిన డ్రెస్ ఇచ్చాడు విరాజ్. విరాజ్ గారు అంటూ ఆ డ్రెస్ని చూస్తూ, ఏమంటున్నారు, ఈ డ్రెస్ వేసుకోవటం అత్తయ్య మామయ్య చూస్తే ఏమైనా ఉన్నదా అన్నది ఇందు. ఓసై, అదంతా నేను చూసుకుంటాను, ఇది నీ కోసం నేను డిజైన్ చేసిన డ్రెస్, ప్లీజ్ ఇందు, టైం లేదు, త్వరగా అంటూ రిక్వెస్టింగ్ గా అడిగాడు విరాజ్. అంటూ ఇందు ఆ డ్రెస్ తీసుకొని, నన్ను వదిలితేనే కదా వెళ్ళేది అంటూ ఆ చీరను చూపించింది. ఓ సారీ ఇందు అంటూ శారీ తీస్తూ ఇందు వెళ్ళగానే విరాజ్ కూడా ఫ్రెష్ అవటానికి వేరే రూమ్లోనికి వెళ్ళిపోయాడు. విరాజ్ ఫ్రెష్ అయి వచ్చేసరికి స్కై బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని ఉన్న ఇందుని చూసి రెప్ప వేయటం కూడా మర్చిపోయాడు. ఇందు డ్రెస్ వేసుకుని వెనుక జిప్ అందక అది టాక్ చేసుకోవటానికి ట్రై చేస్తూ ఉన్నది. తన కళ్ళు తన పని చేస్తూ ఉంటే చెక్కినట్టు ఉన్న ఇందు నడుం మీదే విరాజు చూపు నిలిచిపోయింది.
ఇందు వైపు తన అడుగులు పడుతూ ఉన్నాయి. విరాజ్ చేతి స్పర్శ తగలగానే ఇందు కంగారుగా వెనక్కు తిరుగుతూ బ్యాగ్ను చేతితో కప్పేస్తూ విరాజ్ గారు అంటూ ఉన్న ఇందు నోటిని చేతితోనే మూసేస్తూ విరాజ్ చేయి ఇందు బ్యాక్ సైడ్ నకు వెళ్ళింది. విరాజ్ స్పర్శ ఫస్ట్ టైం చాలా కంగారు తెప్పించింది. కారణం లేకపోయినా కూడా చాలా కొత్తగా ఉన్నది ఇందుకు. విరాజ్ ఆ జిప్పు పట్టుకుని డ్రెస్ సరిగ్గా సెట్ చేశాడు. ఇందు, టైం అవుతుంది, త్వరగా అంటూ విరాజ్ రెడీ అవటానికి వెళ్ళాడు. ఓ ఇందు, ఏం ఆలోచిస్తున్నావు? విరాజ్ గారు నీకు హెల్ప్ చేస్తే నువ్వేమో అనుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ రెడీ అయ్యింది. ఛ అన్నయ్య, నాకు ఇంత పెద్ద విషయం తెలిసినప్పుడే ఇంట్లో లేకుండా పోవాలా? వామ్మో, అది దాని తెలివి. అందుకే నన్ను అలా ఆడుకున్నది. ఇన్ని రోజులు నువ్వు ఆడుకున్నావు, ఇప్పుడు నేను ఆడుకుంటాను అనుకుంటూ ఉన్నది దమయంతి. అంతలో విరాజు ఇందు జంటగా రావటం చూసి ఆనందంగా ఉన్న వాళ్ళను చూసి నవ్వుకుంటూ ఉండండి, ఈరోజే కదా అని అనుకున్నది. వదన, చిన్న పార్టీ ఉన్నది, నేను ఇందు వెళుతున్నాము, నైట్కు వచ్చేస్తాము అన్నాడు విరాజ్. చిన్నల్లుడు, ఆనందంగా గడిపి ఆనందంగా వచ్చేయండి, మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అన్నది దమయంతి. దమయంతి కళ్ళల్లో ఎప్పుడు అక్కసు అసూయ చూసే ఇందుకి ఇప్పుడు ఆ కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉంటే ఏదో హెచ్చరిస్తూ ఉన్నా కూడా విరాజ్ హడావిడి చేయటంతో తనతో కలిసి వెళ్ళింది. విరాజ్ గారు, ఎక్కడికి వెళుతున్నాము? అడిగితే చెప్పరేమిటి? నాకు ఏదైనా విషయం తెలియకపోతే క్యూరియాసిటీ, ప్లీజ్ ప్లీజ్ అన్నది ఇందు. ఎందుకు తెలియదు, కానీ ఇప్పుడు చెప్పను, కాసేపు ఆగితే చూస్తావు అన్నాడు విరాజ్. విరాజ్ గారు, హాస్పిటల్కి ఎందుకు తీసుకుని వచ్చారు అన్నది ఇందు. దిగితే నీకే తెలుస్తుంది అన్నాడు విరాజ్. ఏమిటో అంత సస్పెన్స్ అంటూ కారు దిగుతూ అక్కడ ఎదురుగా ఉన్న పాంప్లెట్లో తనను తాను చూస్తూ విరాజ్ వైపు చూసింది ఇందు. అవును మేడం, తమరే యూనివర్సిటీ టాపరు, నాకింకా డౌట్గానే ఉన్నది. ఈ బ్రెయిన్తో ఫస్ట్ వచ్చావు అంటే, కానీ ఏం చేస్తాము పద అంటూ తనను తీసుకొని ఆడిటోరియం వైపు తీసుకుని వెళ్ళాడు విరాజ్. పార్వతి, మనం ఇక్కడే ఉంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది, ముందు ఇంటికి వెళదాం పద అన్నారు మహాదేవయ్య గారు. ఏమండి, అక్కకు అలా అవుతుంది అని అనుకోలేదు. అసలు అక్క వాళ్ళు ఒక్కసారిగా కాల్ చేసి ఇంటికి వస్తున్నాము అంటూ ఎందుకు అన్నారు అని అడిగారు పార్వతి గారు. అదే నాకు తెలియదు పార్వతి, నిన్న రాత్రి ఫోన్ చేసి ఇంత మోసం చేస్తావా, మేము రేపే వస్తున్నాము అంటూ కోపంగా అన్నది. నాకేమీ అర్థం కాలేదు, కానీ ఇప్పుడు ఇలా అయ్యింది. వదనకు ఇలా అవుతుంది అని అనుకోలేదు. అప్పుడు అన్నయ్య, ఇప్పుడు వదన, వీడిని అందరూ కలిసి ఒంటరివాడిని చేసేశారు. ఇన్ని రోజులు ఇంట్లో తెలియని చెప్పని నిజాన్ని చెప్పేయాలి పార్వతి. ఈ రోజు నుంచి విఠల్ కూడా మన కొడుకే. తను కోలుకోగానే మన ఇంటికి తీసుకుని వెళ్ళాలి. తను కోలుకునేలోపు వినోద్కి ఇంకొక తమ్ముడు, విరాజ్కి మరో అన్నయ్య ఉన్నాడు అనేసి చెప్పాలి. పద పార్వతి అన్నారు మహాదేవయ్య గారు. ఇద్దరు ఆ హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు. ఇందు, ఏమిటి ఆ కన్నీళ్లు? ఈ టైంలో కూడా ఎవరైనా ఏడుస్తారా అంటూ ఇందు కన్నీళ్లను తుడిచాడు విరాజ్. ఇందుకి విరాజ్ను చూడగానే తన హ్యాపీనెస్ కంట్రోల్ చేసుకోవటం కష్టంగా ఉంటే విరాజ్ను హాక్ చేసుకున్నది. ఇందు సడన్ గా అలా చేసేసరికి విరాజు స్టాచ్యూ అయిపోయాడు. అందరూ కూడా ఫ్రీ షోను కళ్ళు అప్పగించి చూస్తూ ఉన్నారు. ఇందు విరాజ్ మొహాన్ని పట్టుకొని ఆపకుండా ముద్దులు పెడుతూ ఉన్నది. ఇందు మొహం అంతా ముద్దులు పెడుతూ ఉంటే విరాజ్ నవ్వుతూ చుట్టూ చూస్తూ, ఇందు ఏం చేస్తున్నావే, అందరూ మనల్ని చూస్తున్నారు అని అన్నాడు. చూస్తే చూసుకునేవ్వండి, మా ఆయనకి నేను ముద్దు పెట్టుకుంటున్నాను, నాకు లేని ప్రాబ్లము వాళ్ళకేమిటి, నీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నదా అంటూ ముద్దులు పెడుతూనే అడిగింది ఇందు. నువ్వు ఈ రేంజ్లో కోఆపరేట్ చేస్తే నేను కాదు అంటానా, నీకు నచ్చినట్టు చేసుకో అన్నాడు విరాజ్. మా ఆయన బంగారం అంటూ విరాజ్కు ముద్దులు పెడుతూనే ఉన్నది ఇందు. ఏమండి, అక్కడేదో జరిగింది, అంతమంది ఉన్నారు, వెళ్ళి చూద్దాం పదండి అంటూ హాస్పిటల్ నుండి బయటకు వచ్చిన పార్వతి గారు అనగానే మహాదేవయ్య గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఏమండి, వాళ్ళు మన ఇందు విరాజ్ కదా, ఇక్కడ 10 మందిలో ఏం చేస్తున్నారు, దీనికి ఏమైనది, అలా విరాజ్కు ముద్దులు పెడుతుంది అంటూ పార్వతి గారు ముందుకు వెళుతూ అక్కడ ఉన్న ఇందు ఫోటో చూసి బొమ్మలాగా ఆగిపోయారు. ఏమండి, అక్కడ ఆ ఫోటోలో ఉన్నది మన ఇందునే కదా, ఇందు అక్కడ ఎందుకు ఉన్నది, అసలు అక్కడేం రాసి ఉన్నది అన్నారు పార్వతి గారు. అప్పటికే మహాదేవయ్య గారి చూపు ఆ హోర్డింగ్ మీదే నిలిచిపోయింది. ఏమండి అంటూ పార్వతి గారు మహాదేవయ్య గారును కదిలించగానే మహాదేవయ్య గారు అక్కడి నుంచి పార్వతి గారిని చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళిపోయారు.
చాలు చాలు ఇందు, ఇంత ప్రేమ ఒకేసారి తట్టుకోవటం చాలా కష్టం. అమ్మడు, కాస్త దాచుకుని కొంచెం కొంచెం ఇవ్వు చాలు అన్నాడు విరాజ్. విరాజ్ గారు అంటూ ఇందు గట్టిగా విరాజ్ని హక్ చేసేసుకున్నది. విరాజ్ కూడా ఇందుని హక్ చేసుకుని తిప్పుతూ కింద వదులుతూ, ఇందుమతి, మై వైఫ్ ఈజ్ గోయింగ్ టు బి డాక్టర్, మిస్సెస్ ఇందుమతి విరాజ్ అంటూ ఇందుని తీసుకొని ఆడిటోరియం వైపునకు వెళ్ళిపోయాడు. అప్పటికే అందరూ అక్కడ ఉండటం చూసి ఇందుకి కాస్త టెన్షన్ గా అనిపించేసరికి విరాజ్ చేయి పట్టుకున్నది. డోంట్ వర్రీ, నేను ఉన్నాను కదా అంటూ విరాజ్ కళ్ళతోనే ధైర్యం చెప్పి అక్కడ కూర్చోపెట్టాడు. కాసేపటికి సెరమనీ స్టార్ట్ అయ్యింది. ఈరోజు మన కాలేజ్ టాపర్ మాత్రమే కాదు, మన యూనివర్సిటీ టాపర్, మన కాలేజ్ తరపు నుంచి ఇట్స్ హానర్ టు అస్, వెల్కమ్ టు ఇందుమతి అన్నారు డీన్. ఇందు విరాజ్ వైపు చూడగానే వెళ్ళు అంటూ విరాజ్ నవ్వుతూ చెయ్యి ముందుకు చూపించగానే ఇందు డయాస్ మీదకు వెళ్ళింది. తన కళ్ళకు అదంతా కూడా కలలాగా ఉంటే, నేను ఒక్క మాట మాట్లాడవచ్చా అంటూ ఇందుమతి నా నేమ్, కానీ ఈ నేమ్ కూడా నేను ఎప్పుడో మర్చిపోయాను. మళ్ళీ నా నేము నన్ను నాకు పరిచయం చేసింది మా ఆయన. ఆగిపోయిన నా కెరియర్ మళ్ళీ మొదలయ్యేలాగా చేసింది. పెళ్లిలో నన్ను పేరు చెప్పమన్నారు. అప్పుడు చెప్పిన పేరు ఈరోజు నా జీవితాన్నే మార్చేస్తుంది అని అనుకోలేదు. విరాజ్ శ్రీవాస్తవ, ఇందు విరాజ్ శ్రీవాస్తవ. నా ఐడెంటిటీ నాకు ఇచ్చిన మా ఆయన నేము ఎప్పుడూ నాతోనే ఉంటుంది. పెళ్ళైతే ఆడపిల్ల కెరియర్ ఆగిపోతుంది అంటారు, కానీ పెళ్లి తర్వాతే నా కెరియర్ మొదలయ్యింది. నా కళ తెలుసుకొని నా కోసం నా వెనకే ఉన్నారు. ఈరోజు నేను ఇది సాధించాను అంటే కారణం విరాజ్ గారే. ఫైనల్గా ఒక్కటే చెప్పాలి అని అనుకుంటున్నాను, పెళ్లి వల్ల ఆడపిల్ల లైఫ్ ఆగిపోదు. అర్థం చేసుకునే వాళ్ళు దొరికితే ఆ పెళ్ళే కొత్త జీవితాన్ని అందిస్తుంది. విరాజ్ గారికి భార్య అవటం నా అదృష్టం అన్నదే ఏందో. అన్నయ్య వచ్చారా? మీతో చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ ఇందు ఉన్నది కదా అన్నది దమయంతి. అమ్మ, అక్క ఇంట్లో లేదే, బావతో కలిసి బయటకు వెళ్ళింది. లేకుండా ఉంది అంటావేమిటి అన్నది సుభద్ర. నీ మొహం మండ, కాసేపు ఆగవే. అన్నయ్య, ఆ ఇందు మనల్ని మోసం చేసింది, ఒక్కసారి ఈ పేపర్లు చూడు అంటూ ఇద్దరికీ ఇచ్చింది దమయంతి. ఏమండి, ఇందులో కూడా ఇందు ఉందేమిటి? అక్కడ కూడా ఉన్నది, అసలేం జరుగుతుంది అన్నారు పార్వతి గారు. లత కూడా రాగానే దమయంతి ఇచ్చిన ఆ పేపర్స్ని చూస్తూ ఉన్నది. ఇందుమతి యూనివర్సిటీ టాపర్ అంటూ ఒక్కొక్క వర్డు స్ట్రెస్ చేస్తూ అన్నారు మహాదేవయ్య గారు. అప్పుడే వినోద్ కూడా లోనికి వస్తూ దమయంతి చేతిలో ఉన్న పేపర్స్ చూస్తూ, అత్త ఏమిటిది అంటూ తీసుకొని చూశాడు. వినోద్ షాక్గా అలానే చూస్తూ ఉంటే, వినోద్ నువ్వైనా చెప్పరా, అందులో ఏమున్నది అని అడిగారు పార్వతి గారు. అమ్మ, అది మన ఇందు డాక్టర్, తను రాసిన ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చింది అని చెప్పాడు వినోద్. ఏమిటి, ఇందు చదువుకున్నదా అంటూ షాక్ అయ్యారు పార్వతి గారు. అన్నయ్య, మీకు ముఖ్యమైన రహస్యం చెప్పాలి. ఇదంతా నడిపించింది విరాజు. వాడేదాన్ని ప్రేమించి మీ ముందుకు చదువురాని అమ్మాయిలాగా పంపించి మీతోనే వాళ్ల పెళ్లి అయ్యేలాగా చేశాడు అన్నది దమయంతి. అవునంకుల్, ఇదంతా నిజం. నేనే ద్వారకా వెళ్ళి నిజం తెలుసుకుని వచ్చాను. నేను చేసినది తప్పే, అయినా కూడా మీకు ఇప్పుడు మంచి చేయాలి అనే వచ్చాను అంటూ షీలా లోనికి ఎంట్రీ ఇచ్చింది. ఇందు, ఈరోజు మీ ఆయన్ని బాగా పొగిడేశావు కదా అని నవ్వుతూ అన్నాడు విరాజ్. మా ఆయన మరి ఆ మాత్రం పొగడకుండా ఉంటానా, ఉండగలనా? అయినా నేనేమీ పొగడలేదు, అన్ని నిజాలే చెప్పేశాను అన్నది ఇందు. ఇంకా ఫైనల్ థీసిస్ ప్రాజెక్టు సబ్మిట్ చేసేస్తే నా ఇందు డాక్టర్ అయిపోతుంది అన్నాడు విరాజ్. విరాజ్ గారు, చాలా లేట్ అయ్యింది. ఇంట్లో అత్తయ్య మామయ్య ఏమైనా అంటారేమో. ఇంకెన్ని రోజులు అత్తయ్యను మామయ్యను మోసం చేయాలి? నిజం చెప్తే మామయ్య ఎలా రియాక్ట్ అవుతారో భయంగా ఉన్నది విరాజ్ గారు అన్నదే ఏందో. అసలు ముందు రీజన్ తెలిస్తే వాళ్ళ మనసు మార్చడానికి ట్రై చేయొచ్చు. ఐ హోప్ నాన్న అర్థం చేసుకుంటారు. ప్రాబ్లం ఏమైనా ఐ విల్ మేనేజ్. ఎందు నువ్వు మాత్రం నన్ను వదిలి వెళ్ళిపోతాను, నాకు దూరం అవుతాను అనే థాట్స్ చేయకుండా ఉంటే చాలు అన్నాడు విరాజ్. మీ ప్రేమ నా సొంతం అనే నిజం తెలిసాక నేనెందుకు వెళ్ళిపోతాను విరాజ్ గారు? ఎప్పుడు మీతోనే ఉంటాను, ఎంత కష్టమైనా ఎన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనా కూడా అన్నది ఏందో. అబ్బో, ఇందుమతి గారి మతి బాగానే పనిచేస్తుంది అన్నాడు విరాజ్. మరి మీ మతి పోగొట్టేసిన ఇందుమతి కదా, అంతే ఉంటుంది అన్నది ఏందో. ఇద్దరు ఇంటికి రాగానే కారు ఆపేసి లోనికి వెళ్లారు. ఆగండి అంటూ మహాదేవయ్య గారి పిలుపు, కాదు
అరుపునకు ఇద్దరూ అక్కడే ఆగారు. అక్కడ అందరినీ చూసి ఇద్దరూ బయటే ఆగారు. ఇందుమతి, డాక్టర్ ఇందుమతి, ఎందుకు నన్ను మోసం చేశావు? నీకు చదువు రాదు అని నన్నే మోసం చేస్తావా ఇందు? నిన్ను నా కోడలు అనుకున్నాను. నన్నే మోసం చేయాలి అని నీకు ఎలా అనిపించింది? అంటూ ఆ పాంప్లెట్స్ వాళ్ళ మీదకు విసిరేస్తూ అడిగారు మహాదేవయ్య గారు. విరాజ్, ఇందు ఇద్దరూ వాటిని చూసి ఇంట్లో అందరికీ నిజం అర్థమైంది అనేసి వాళ్లకు తెలియటానికి పెద్ద టైం పట్టలేదు. ఇందుకి తన ఊపిరి తీసుకునే చప్పుడు కూడా క్లియర్గా వినిపిస్తుంది. గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఏది ఏమైనా కూడా ఇందు చెయ్యి మాత్రం వదలకూడదు అని మైండ్లో స్థిరంగా అనుకున్న విరాజ్ మాత్రం ఇందు చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. మాట్లాడు ఇందు, నిన్నే నా కోడల్ని చేసుకోవాలి అని అనుకున్నాను. నీకు అప్పుడే చెప్పాను, నాకు చదువుకున్న అమ్మాయి కోడలిగా రావటం ఇష్టం లేదు అని. మరెందుకు నాకు అబద్ధం చెప్పావు ఇందు? ఈ ఇంట్లో మోసాలకు, మోసం చేసేవాళ్లకు, అబద్ధం ఆడేవాళ్లకు స్థానం లేదు. ఈ క్షణమే మోసంతో ముడిపడిన ఈ బంధాన్ని తెగతింపులు చేసేస్తున్నాను. ఇంకెప్పటికీ ఈ గుమ్మం తొక్కే హక్కు నీకు లేదు. ఇందు వెళ్ళిపో, మాకు మళ్ళీ కనిపించినంత దూరం వెళ్ళిపో అన్నారు మహాదేవయ్య గారు. నాన్నగారు, ఇందు ఎక్కడికో ఎందుకు వెళ్ళాలి? తను నా భార్య నాన్న అన్నాడు విరాజ్. విరాజ్, నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇందునా? అంటే నువ్వే మోసం చేసి నువ్వు ప్రేమించిన అమ్మాయితో నీ పెళ్లి జరిగేలా నేనే చేసేలా చేశావా? అంటూ విరాజ్ చెంప మీద లాగిపెట్టి కొడుతూ అడిగారు మహాదేవయ్య గారు. నాన్న, ఫస్ట్ మీతో చాలా విషయాలు చెప్పాలి. నేను ప్రేమించిన మాట నిజమే, అది నా భార్య ఇందు అనే మాట నిజమే. కానీ మీరు అనుకున్నట్టు నేనేమీ మోసం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ పెళ్లి జరిగే వరకు కూడా నాకు తను తెలియదు. పెళ్లిలోనే నేను మళ్ళీ తనను చూశాను నాన్న. మొదటిసారి చూసినప్పుడే నాకు నచ్చింది, ప్రేమించాను, పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. కానీ తరువాత తను చదువుకున్న అమ్మాయి అని తెలిసి మీకు ఇష్టం లేదు అని నా ప్రేమను నా మనసులోనే సమాధి చేశాను. ఈ పెళ్లి కూడా మీరు చెప్పారు అని చేసుకున్నాను నాన్న. పెళ్లిలో తాళి కట్టే వరకు తన పేరు కూడా తెలియదు. ఇంకా చెప్పాలి అంటే మేము మోసం చేశాము అనుకుంటే నేను ఎవరినో ప్రేమిస్తున్నా అని ఈ పిచ్చిదానికి తెలిసేసరికి నా కోసం చావటానికి సిద్ధమైంది. మేము చేసింది మోసమే అనుకుంటే అది చావు వరకు వెళ్ళేది కాదు. మీరు నమ్మినా నమ్మకపోయినా అదే నిజం నాన్న. ఈ పెళ్లి ఇష్టంతో జరిగిన పెళ్లే కానీ మా మోసంతో జరిగిన పెళ్లి కాదు అన్నాడు విరాజ్. అన్నయ్య, అల్లుడు అన్ని అబద్ధాలు ఆడుతున్నాడు. వాడి మాటలు నమ్మకు. అదో పెద్ద వగలాడి మన విరాజును మాయ చేసి దాని వైపే మాట్లాడేలాగా చేస్తుంది. ఒసేయ్, ఏం మందు పెట్టావే నా అల్లుడికి? ముందు బయటకు నడవే శనిగ్రహమా అంటూ ఇందు దగ్గరకు వస్తూ ఉన్న దమ్ము దుమ్ము వదిలేలా చంపకేసి ఒక్కటి పీకాడు విరాజ్. జాగ్రత్త అంటూ ఇందు భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ, గుర్తుపెట్టుకో, ఇందుమతి నా భార్య, విరాజ్ శ్రీవాస్తవ భార్య. నా నుంచి నా భార్యను ఎవరూ సపరేట్ చేయలేరు. ఇంకోసారి నా భార్యను చిన్న మాట అన్నా కూడా అంటూ కోపంగా చూస్తూ, ఈ ఇంటి నుంచి ఏమైనా తీసుకుని వెళ్ళు, కానీ మా హ్యాపీనెస్ కాదు. నువ్వు నోరు జారితే నేను జారుతాను. ఇది మా ఫ్యామిలీ విషయం. ఎవరైనా మధ్యలో వస్తే నిలబడ్డ చోటే పాతేస్తాను అన్నాడు విరాజ్. విరాజ్ మాటలకు అప్పటికే కింద పడ్డ దమయంతి ఇంకేమీ మాట్లాడకుండా పక్కకు వెళ్ళిపోయింది. తరువాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.